కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు చాలామంది రకరకాల సప్లిమెంట్స్ వాడుతుంటారు. కానీ వీటి వల్ల నిజంగా ఉపయోగం ఉంటుందో, వేటికి రేటింగ్ ఎంత తక్కువ ఉందో, వేటికి రేటింగ్ ఎక్కువ ఉందో మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా బాగా ప్రాచుర్యం పొందిన కొన్ని సప్లిమెంట్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ కొలాజన్. ఇది మన కీళ్లకు చేరడానికి ముందే జీర్ణక్రియలో కలిసిపోతుంది, కాబట్టి దీనికి నేను 2/10 రేటింగ్ ఇస్తాను. గ్లూకోజమైన్, ఇది చాలా మంది వాడుతున్నప్పటికీ దీనిపై వచ్చిన పరిశోధనలకు చాలా అస్థిరంగా ఉన్నాయి, కాబట్టి నేను దీనికి 3/10 ఇస్తాను. ఎంఎస్ఎం స్వల్పంగా వాపును తగ్గించగలదు, కానీ ఫలితాలు ఖచ్చితంగా ఉండవు. దీనికి నేను 4/10 ఇస్తాను. టర్మరిక్ వాపును తగ్గిస్తుంది, కానీ శరీరం దాన్ని త్వరగా గ్రహించలేదు, కాబట్టి దీనికి నేను 6/10 ఇస్తాను. కాండ్రైటిన్, ఇది కొంతమంది కీళ్లకు సహకారం అందించినా దీనిపై కూడా ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి, కాబట్టి దీనికి కూడా నేను 6/10 ఇస్తాను. ఫిష్ ఆయిల్ సరైన మోతాదులో తీసుకుంటే ఇది కీళ్ల వాపును తగ్గించే బలమైన శక్తిగా మారచ్చు. సో కాబట్టి దీనికి నేను 7/10 ఇస్తాను. ఏ సప్లిమెంట్స్ వాడాలన్నది డాక్టర్ సలహా తప్పనిసరి. ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటే కీళ్ళ నొప్పులు పోతాయని భావించడం కంటే సమస్యకు సరైన కారణం తెలుసుకోవటం ముఖ్యం.